ఓకే. కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది సాయి ప్రతాప్ గారికి. ఆయన 6 సార్లు ఎంపీగా పనిచేశారు రాజంపేట నియోజకవర్గానికి. తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రిని కూడా చేసింది నాటి కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు ఆఫ్‌కోర్స్ ఆయనకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి. క్లాస్మేట్స్ వాళ్ళు. క్లాస్మేట్స్. సో, అంత ప్రాధాన్యత లభించింది బలిజలకి. కొంత ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వటం జరిగింది అప్పుడు. తిరుపతిలో వెంకటరమణ గారికి, ఇంకా మరి కొంతమంది ఉన్నారు. సో, జగన్ గారు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా బలిజలకు ఇవ్వకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బలిజలు ముఖ్యంగా? సరే, 2019లో జంగాలపల్లి సీనన్నకు చిత్తూరు నుంచి ఇచ్చినామా, ఆయన గెలిచినాడు అనేది నువ్వు పక్కన పెట్టేస్తే, 2000 హరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కేంద్ర స్థాయి పార్టీ. దాంట్లో చాలా ఉంటాయి. వాళ్ళ కొంతమంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైన పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడొచ్చి రాజకీయ రాక్షసుడైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో పోటీలో ఉంటూ, అవతల జనసేన అనే ఒక పార్టీ మాకు అది ఉన్నప్పుడు మాకు కొన్ని పరిస్థితుల కారణంగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడచ్చు. అంత మాత్రం ఆయన 1 సీటో 2 సీట్లో ఉన్న బలిజలకు ఇవ్వలేదనేది ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు, నాకు స్వతహాగా నాకుండే స్థాయి ఏంది, నన్ను అంతగా గుర్తించడం ఏంది అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ హరి. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. నేను ఎవరికైనా కూడా చెప్పా కదా నీకు, నాకు ఇచ్చిన రోలు చాలా గొప్ప రోల్ అది. అలా ఇచ్చినట్టు ఇవన్నీ ఉంటుంది, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అలా అని మా రాజంపేటలో మా మిథున్ రెడ్డి గారు మాకు బలిజలకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఎక్కడైనా కూడా అందరూ జరిగిండేది ఏమి లేదు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చెంగలరాయుడుకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ చేసినాడు. ఇది ఆయన ప్రాంతీయ పార్టీ అనేప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొన్నసారి ఇవ్వలేదు. కానీ అంతని ఇవ్వడు, ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం నీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పిన. తెలుగుదేశం పార్టీలో ఉండే బలిజలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా వచ్చి దీనికి ఆన్సర్ చేయమని చెప్పండి, ఈ 2 ఏళ్ళు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినాడని చెప్పేది. సో తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో బలిజలకు చాలా కీలకమైన ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటుంది. అది నేను దగ్గర నుంచి చూసినాను. సార్, కృష్ణలంకలో ఇటీవల ఒక కాపు యువకుడు, 25 ఏళ్ల యువకుడు చనిపోవటం, లాకప్ డెత్, ఇదంతా చాలా ఎంత సెన్సేషన్ అయిందో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు వచ్చి పరామర్శించారు, ఆ తల్లిని ఓదార్చారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ పెద్దల మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిపించుకొని పరామర్శించడం, తర్వాత ఆవిడకి కొంత ఇన్సూరెన్స్ ఇవ్వటం, మొత్తానికైతే ఆవిడని సైలెంట్ చేయడం జరిగింది. కొంత మేనేజ్ చేయగలిగారు. ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు కొంత అడ్వాన్స్డ్గా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంత ఇలాంటి ఇష్యూస్, రాజకీయ సంక్షోభాలు లేదంటే పొలిటికల్గా తమకి నష్టం జరుగుతుంది అనే చోట్ల కొంత నిర్లిప్తంగా ఉంటారంటే ఏమంటారు? ముందుగా సాయి కృష్ణ అనేది హత్య అనేది నాకు తెలిసినంతవరకు నేను చూసిన భారత రాజకీయాల్లో ఎక్కడా జరిగిండదు హరి. ఇట్లా కాపా కాదా ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాపును తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకుండే అవగాహన రంగా గారిని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిని ఆ రకంగా చంపనంగా చంపే అలా ముందుకు వెళ్ళిన పార్టీ అది. తర్వాత నీకు తెలియదే ఉంటుంది అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గారు కానీ లేనిదేం కాదు, వాళ్ళకి సంబంధించిన పార్టీలు అదే పార్టీలో జాయిన్ చేసుకోవడం వాడెవరు అదంతా పక్కన పెట్టిస్తే, ఒక యువకుడిని అలా పోలీసులో లాకప్ డెత్ చేసి అసలు బాడీని అంటే శవాన్నే కనపడకుండా చేయడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు భారతదేశంలోనే ఇది తప్పకుండా ఎక్కడైనా లాకప్ డెత్ జరుగుతూ ఉంటాయి. అది కొన్ని నిజం ఉండొచ్చు, లాకప్ డెత్ అంటారు, వాటిని ఏదో జరిగిపోతున్నాయి, కానీ ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు. అది మరి ప్రభుత్వం ఒక కాపులే కదా, ఏం చేయగలరు కదా అంటే, ఇప్పుడు ఏ హరిజనులు గిరిజనులు జరిగితే పెద్ద అయితే కాపుల్ని ఏముందు చేయించారని తీసుకున్నారేమో తెలియదు ఒక రకంగా. 2, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం కాపు అనే ఒక ప్రాధాన్యతే కాదు ఆయనకు. ఎక్కడ జరుగుతానే రాష్ట్రంలో ఇప్పుడు అక్కడికి పోతున్నాడు, 2-3 ఘటనలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అన్యాయం జరిగిన వాళ్ళని ఓదార్చడం కానీ, వాళ్ళకు తమ ప్రభుత్వం వస్తే ఏం చేయగలమని చెప్పడంలో జరిగిపోయింది అన్నట్టు. కాకపోతే ఈ ఇష్యూను ఆ కుటుంబానికి, ఆ సాయికృష్ణ జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఎవరికి జరగకుండా ఉండకూడదనే ఫోకస్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని. వెరీ సింపుల్. అంతవరకు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మరుసటి రోజే వాళ్ళని పిలిపించాడు, పిలిపించి చేశాడు. అప్పటి తర్వాత ఏముంది, అది బాడీ దొరికిందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం అనుకోకపోతే ఆ ఎస్ఐ గారి మీద కేసు పెట్టరు, అరెస్ట్ వారెంట్ చేయరు. సో ఖచ్చితంగా అది జరిగిందనే దానికి ఆయనే ముద్ర వేసేసినాడు. ఇప్పుడు మనం మళ్ళా చేయగలిగేది ఏమైంది. కాకపోతే
ఇలాగ పోలీసులు విచ్చలవిచ్చే విధంగా పోలీసులు కానీ ఇంకొకరు కానీ వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకొని ఇంకా మూడోగా చేయడానికి ఆలోచన చేస్తారా లేకపోతే భయపడే స్థాయికి వస్తారా అనే దానికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్య మీద ఫోకస్ పెట్టడం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన విషయం. అలా జరిగింది. ఇక సాయి కృష్ణను చెప్పడం అనే దాని మీద మనం వేచి చూడదు, ఎందుకంటే మనం తొందరపడి ఒక ఇచ్చి, ఎందుకంటే దానికి గల కొంత ఎవరెవరు ఉన్నారు, ఎన్ని వందల కోట్ల ఇది ఉంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా చూస్తే అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి మార్కాపురం నుంచి తీసుకురావడం ఏంది, వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఏంది, కేసులో తప్పించుకొని తిరుగుతానే తను తీసుకొని వచ్చి కోర్టుకు అప్పచెప్పకుండా పోలీసులకు అప్పచెప్పింది, పోలీసులు అంతలా కొట్టి చంపేసి అసలు శవం కనపడకుండా స్థాయికి రావడానికి వాళ్ళ అతని మీద సిఏ గారి మీద ఏమైనా ప్రెజర్ ఉందా ఏందనేది నిజం నిలకడగా బయటకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసినా, గతంలో రంగా గారి హత్య చేసి అదేదో వేరే వాళ్ళ మీద వేసినట్టు చేసినా కూడా ప్రజలకు ఇప్పుడు అప్పుడు ఉండే రోజులకు ఇప్పటికి ఉండేదే ఆ పార్టీ ఎలా హత్యలు చేసిన మీద ఒక అవగాహనకు వచ్చారు. ఖచ్చితంగా అందరూ అనుభవిస్తారు. ఓకే.